పెండ్లి కూతురు పిడికిన తలంబ్రాల పెండ్లి కూతురు నవ్వేనే పెండ్లి కూతురు మంగ కళ్యాణమాయనే పద్మావతి స్వామి తిరమున ముత్యాలన్నీ పోయగను తెల్లని ముత్యాలు నీలపు కాంతితో వింతగా రంగులు మారెనుగా నీలమేఘ శ్యాముడు అయిన శ్రీనివాసుని దేహముపై నవరత్నాలే రంగులు మారుతూ జల జల రాలెను ఆనందమానందమాయనే మా శ్రీనివాస కళ్యాణమాయనే ఆనందమానందమాయనే మా పద్మావతి కళ్యాణమాయనే ఆనందమానందమాయనే మా అలివేలు మంగ కళ్యాణమాయనే దంపతులిరువురు ఉత్సాహముతో తలంబ్రాలనే పోసుకొని సుందరమైన దృశ్యము చూసి చిన్నలు పెద్దలు సందడి చేసి చక్కని పూలతో దండలు కట్టి దంపతులిరువురు మెడలో వేసి ఆనందమానందమాయనే మా శ్రీనివాస కళ్యాణమాయనే ఆనందమానందమాయనే మా పద్మావతి కళ్యాణమాయనే ఆనందమానందమాయనే మా అలివేలు మంగ కళ్యాణమాయనే కోడలి నుదుట బొట్టు పెట్టి చూచుటకెన్నో కనులే చాలవు చెప్పుటకైనా మాటలు చాలవు ఆనందమానందమాయనే మా శ్రీనివాసుడు కళ్యాణమాయనే ఆనందమానందమాయనే మా పద్మావతి కళ్యాణమాయనే ఆనందమానందమాయనే మా శ్రీనివాస కళ్యాణమాయనే ఆనందమానందమాయనే మా శ్రీనివాసుడు కళ్యాణమాయనే ఆనందమానందమాయనే మా పద్మావతి కళ్యాణమాయనే అమృతం జరుగుతూ ఉన్నది. సూత్రధారణ జరిగిన అనంతరము మాలా పరివర్తన అనగా పెళ్లికి వచ్చిన వారందరినీ కూడా ఎంతో ఆనందింపపరచడానికి స్వామివారు అమ్మవారే నృత్యం చేస్తూ మాలా పరివర్తన అనే కార్యక్రమం ద్వారాగా వచ్చిన వారందరినీ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తారట. అదే ఈ రోజుల్లో తుర్రములు ముడిచిన వరువున మల్లపు సరసపు మురిపెమున మల్లలు తుర్రములు ముడిచిన వరువున మల్లపు సరసపు మురిపెమున
భోజనముల జాజరా సగినల మంచపు జాజరా జగడపు ధనువుల జాజరా ಕ್ಷೇರಾಂಬುದೆ ಮದೆ ಸಾಲಾಗಿ ಇಂದಿರೆ ಅರುತ ದಿಂದು ದೇಶೆ ಬಂದು మధుమముఖి శృతి శృతియో మధుమదే మధుమావతి ప్రియ శ్రీనివాస మధుమనామ శ్రీ పురధర విఠల మధుమావతి ప్రియ శ్రీనివాస శోభానమే శ్రీ భూవరస వెంకటరాయ శోభానమే శ్రీ భూవరస వెంకటరాయ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అలాగే నూతన వధూవరులైనటువంటి అవినాష్, శేషసాయి, అపర్ణ ఈ రోజున కళ్యాణకర్తలుగా వ్యవహరించే స్వామివారి యొక్క కళ్యాణం చేసే మహద్భాగ్యాన్ని ఎల్లవేళ అష్టైశ్వర్య భోగభాగ్యాలు కల్పించాలని సదా కోరుచు ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఇక కార్యక్రమంలో భాగంగా అప్పగింతలు స్వామివారు మనసారా తలుచుకుంటూ ఆ స్వామివారిపై, సాయినాథునిపై చక్కని సంకీర్తన ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.
ఏమా పండరీపురము. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి వెంకటనాథ 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 ఎన్నడు విజ్ఞానమిక మాకు విన్నపమిది శ్రీ వెంకటనాథ. ఎన్నడు విజ్ఞానమిక మాకు విన్నపమిది శ్రీ వెంకటనాథ. ఎన్నడు విజ్ఞానమిక మాకు పాసిన పాయము బంధములు ఆసదేహము నున్నాళ్ళు పాసిన పాయము బంధములు ఆసదేహము నున్నాళ్ళు కోసిన తొలగవు కోరికలు కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగినాడు కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము ఎన్నడు విజ్ఞానమిక మాకు విన్నపమిది శ్రీ వెంకటనాథ. ఎన్నడు విజ్ఞానమిక మాకు ఒకటికొకటికి వడబడవు అకట శ్రీ వెంకటాద్రిపుడా చేతిలో పెట్టి అప్పగింతలను చేతిరిగా కూర్చోబెట్టి తల్లి తండ్రి సోదరులు
నేను ఇక్కడ 6 మాసాలు ఉంటానని చెప్పి వారి వద్ద సెలవు తీసుకునే ఆశ్రమానికి వెళ్ళగా పద్మావతి శ్రీనివాసుల ఆనందాన్ని చూసి మునిపెళ్ళంతా ఎలా మురిసిపోతుందో చూడండి. శ్రీనివాసుని పలుకులు వింటూ స్వామి వద్ద సెలవు గైకొని బంధుమిత్రులు ఆనందముతో బయలుదేరి వెడలినారు. అగస్త్యముని ఆశ్రమములో శ్రీనివాసుడే భార్యతో కూడి ఆనందముతో ఉండుట చూసి మునిపెళ్ళంతా మురిసిపోయి కొంతకాలము గడచిన తదుపరి ఆకాశరాజు కాలము చెంది తను తాను అనుసరించి ధరణీదేవి కైవల్యముంది. ఆకాశరాజు తనయుడు తమ్ముడు రాజ్యం కోసం కలహము చెందగా శ్రీనివాసుడే సర్ది చెప్పి రాజ్యము చెందగా ఆకాశరాజు తమ్ముడు అయిన తొండమాను చక్రవర్తి స్వామిని చూడవచ్చి తాను భక్తితోనే వరమొకటడిగే. నీ పద సేవ నేను ఎప్పుడు మరువక చేసే భాగ్యము నిమ్ము. భక్తి ముక్తి నీవే కాదా మానవ జన్మకు పరమార్థము. శ్రీనివాసుడే చిరునగవులతో తొండమానులు ఇడులని శ్రీనివాసుడే పద్మావతితో అగస్త్యుని వద్ద సెలవు గైకొని ప్రకృతి అందం ఆస్వాదిస్తూ వెన్నెలతోనే పండుగ చేస్తూ కోల్హాపురమున లక్ష్మీదేవి నారాయణుని ధ్యానము చేయుచు ఆ సమయంబున నారదమునియే కోల్హాపురముకు అరుదించే. నారదమునికే నమస్కరించి లక్ష్మీదేవి కుశలము అడిగే. నా ప్రాణనాథుడు అయినా జగన్నాథుడు ఎటులుండే వైకుంఠమున పండరి వాడై దిగులు చెందు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా. మా మనసే పరవశముందు గదా. మా మనసే పరవశముందు గదా. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆకాశరాజు కైవల్యమందుట శ్రీనివాసుడు తొండమానుడికి వరము ఇచ్చుట, శ్రీనివాసుడు పద్మావతితో శేషాచలం చేరుట, నారదుడు లక్ష్మీదేవిని శేషాచలము పంపుట, లక్ష్మీదేవి శ్రీనివాసుని పద్మావతిని చూసి కోపంతో చెలరేగగా శ్రీనివాసుడు లక్ష్మీదేవిని చూసి ఏమి పలికినాడో వినండి. లక్ష్మీదేవి పలికిన పలుకులు నారదమునియే ఆలకించి తల్లి నీవు వివరము తెలిపెను శాంతముగానే ఆలకింపు. తడబడుతూనే నారదమునియే జరిగిన కథనే తెలిపెనుగా. విషయము తెలిసిన లక్ష్మీదేవి శోకమూర్తిగా నిలిచెనుగా. తల్లి నీవు దుఃఖము చెందకు, నీకొక మార్గము తెలిపెదను. శేషాచలమున ఉన్న స్వామిని వెంటనే వెళ్ళి చూడము తల్లి. నారదుడంతట ఉపదేశించి వచ్చిన దారిని వెడ
నీ వైకుంఠంబున నేను ఎటులా ఉండగలను నిన్నే వెదకుచు దిగులో చెంది భూలోకంబు అరుదించి కొండలు కోనలు పర్వతంబులు అన్నీ వెదికి నీ కోసం నా కనులకు నీవే కారక పరిపరి విధముల పరితపించి వెంకటేశుని దరిదము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా వెనకటి పరవశముందు కదా మా మనసే పరవశముందు కదా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసుని మాటలు విన్న లక్ష్మీదేవి కోపంతో నన్ను మోసం చేయవద్దు, ధర్మపత్ని అయిన నేను నీపై అలుగుట మురుపమే కదా, ఇంతలోనే ఇంకో పెళ్లి చేసుకుంటావా అవ్వా, ఈ విడ్డూరము ఎక్కడైనా ఉందా అని త్రేతాయుగం ద్వాపరయుగం నాటి సంగతులన్నీ పలికెను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీ భక్తున ఒక పరిమండి పడెను చాలు 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 నయ్య నరీదు మాయా మాటలు చాలు నీదు మాయా మాటలు నీదు మాటలు వింటూ కర్తవ్యమునే ఆలోచించు కర్తవ్యమునే ఆలోచించు ధర్మపత్ని అయినా నేను నీపై అలుగుట మురిపెము కాదా అంతాలోనే మరి ఒక పిల్ల అవ్వా ఎక్కడి విడ్డూరం అవ్వా ఎక్కడి విడ్డూరం త్రేతాయుగమున ఏకపత్ని వ్రతము వంటివి నిక్కముగా సుఖభోగములు లేనే లేవు ఎప్పుడు అరణ్యవాసములే ఎప్పుడు అరణ్యవాసములే ద్వాపరయుగమున పట్టపురాణి నీవే అంటివి చతురతతో ముద్దు మురిపెము సవతులకిచ్చి పాద పూజలు నాకే ఇస్తివి పాద పూజలు నాకే ఇస్తివి మాయా మర్మము తెలియని నానను నీవే సర్వము అనుకుంటే నాకొక దారి చూపించి ముద్దుల భార్యను ఏలుకొమ్ము ముద్దుల భార్యను ఏలుకొమ్ము పదునగు మాటలు వరుసగా పలుకుతూ లక్ష్మీదేవే దుఃఖింప ప్రాణాదతియే నిందలు వేయక స్వామి మనసే బాధను చెందే స్వామి మనసే బాధను చెందే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా మా మనసే పరవశముందు కదా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీదేవి ఈ విధంగా మాటలు అంటుండగా స్వామిని చూసి పద్మావతి లక్ష్మీదేవి పద్మావతితో ఈ విధంగా కయ్యాలాడుకుంటూ సవతలిద్దరూ స్వామి చేతులు చెరువు వైపు పట్టుకొని నావాడంటే నావాడంటూ ఎలా కయ్యాలాడుకుంటున్నారో వినండి. ఆరుపలకనే స్వామిని చూసి పద్మావతి ముందుకు వచ్చి చిన్నపోయిన గతనే గాంచి వినుకోపంతో ఇడులా పలికే ఆడుదానా వల్లా అంటూ వలసే నేను వలసి తిని ఇప్పుడు స్వామిని నిందించుడలో ఏమీ తమకు కలదు నీకు బాబరుడి ఇల్లులో కలదా లక్ష్మణ గీత రడాదగువా గుళ్ళో కాలు మెచ్చుకొనంగా ఆనాడెంతో మురిసిపోతివి కొత్తగా పెండి అయిన వారము ముద్దు ముచ్చట మాకు లేవా ఎంత గడుసరి దానవు నీవు నా పతి నీదు వరలో పడిలో
నీళ్ళు నీ కడలేనే లేవు వచ్చిన దారిని మరలి పొమ్ము పద్మావతి లక్ష్మీదేవిని పుల్ల విరుపు మాటలు అని స్వామి పలుకులు ఆలకింపగా నావాడంటే నావాడని నావాడంటే నావాడని నావాడంటే నావాడని. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఇరువురి నడుమ నిలతల స్వామి సతలకు సర్ది చెప్పలేక శ్రీనివాసుడు సిద్ధివిలాసముగా వెనకకు అడుగులు వేయసాగను. వెనకకు నడుచుకుంటూ వెళ్తుండగా స్వామి భక్తులైన 7 7 కొండలుగా మారెను. చిన్నగారు గోవింద 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 గోవింద. మొదటి పాదము పెట్టినంతనే అంజనాద్రి అంజలి ఘటించే గోవింద 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 గోవింద. రెండవ పాదము పెట్టినందనే వృషభాద్రి ఎంతో ఆనందిస్తే గోవింద 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 గోవింద. మూడవ అడుగు వేసినందనే నీరాద్రి పదములు కడిగే గోవింద 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 గోవింద. నాలుగవ అడుగు వేసినందనే శేషాద్రి గొడుగు పట్టే గోవింద 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 గోవింద. ఐదవ అడుగు వేసినందనే గరుడాద్రి వింజమర్విచే గోవింద 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 గోవింద. ఆరవ అడుగు వేసినందనే నారాయణాద్రి గానము చేసే గోవింద 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 గోవింద. ఏడవ అడుగు వేసినందనే వెంకటాద్రి గోవింద అని గోవింద 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 గోవింద. సప్త శైలములు ఎక్కిన స్వామి శిల రూపమే దాల్చెనుగా గోవింద 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 గోవింద. ఏడు కొండల కొండ ఎచటకాని కొండ వడ్డిగాసుల కొండ బంగారు కొండ. ఓం నమో బంగారు కొండ బగో గోవింద 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 గోవింద. దిగినట్టి కొండ ఓ నమో నారాయణ. విష్ణువే దిగినట్టి కొండ బ్రహ్మాది దేవతలు పూజించని కొండ దివి నుండి దేవతలు పూజించని కొండ హరికొండ వెంగమ్మ హరిని వేడిన కొండ హరికొండ
యగులకు యోగులకు కల్పతరువి కొండ యగులకు యోగులకు కల్పతరువి కొండ కవులకు గాయకుల కలకండ ఈ కొండ యగులకు యోగుల కలకండ ఈ కొండ పుణ్యదీర్ఘాలకే పుట్టినెల్లి కొండ వేదాలు వల్లించు శిలలున్న ఈ కొండ ఈ కొండ కొండపై కొలువుండివే కొండపై కొలువుండివే గోవిందుడా గోవింద 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 శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద గోవింద ఏడుగొండలవాడ వెంకటరమణ ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద భక్తులవాడ అనాథ రక్షక గోవింద గోవింద చూసి గోడు గోడున దుఃఖించెను. ఆ విషయం తెలిసిన ఒకళామాత స్వామి శిలను చూసి ఏ విధంగా దుఃఖం చెందనో వినండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అతివలు ఇద్దరు వెనుకకు చూడ స్వామి గానరాడాయే సమకులు ఇద్దరు మరుగున వెళ్ళి చలనములేని స్వామిని గాంధీ పలుకేలేని పతిని దేహమునిది శిలగా మారినదెందుకు తండ్రి ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము నాకు దూరము చేసితివి ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము నాకు దూరము చేసితిని వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా మా మనసే పరవశముందు గదా మా మనసే పరవశముందు ఓం నమో వెంకటేశాయ. ఇద్దరు భార్యలు తల్లి దుఃఖం చూసిన శ్రీనివాసుడు శిలారూపం నుండి ఇలా పలికెను. ఇది అంతా కలియుగ ప్రభావం అని, భక్తులను రక్షించడానికే నేను శిలారూపమును పొందానని. లక్ష్మీ పద్మావతులు మీరు ఎప్పుడూ దుఃఖము చెందవద్దు, మీరు ఎప్పుడూ నా హృదయంలో ఉంటారని స్వామివారు వరము ఇచ్చెను. తన తల్లి అయిన వకులామాతను మాలగా మార్చి స్వామి కంఠముపై వకులామాల అనే పేరు ఉండేలా స్వామివారు వరము ఇచ్చెను. స్వామివారు కలియుగ మాయను ఈ విధంగా వివరించెను. కలిమాయలో పడి మీరు ఇటులా దుఃఖము చెందుడా
ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఒకనాడు కలలో తొండమానుడికి స్వామి కనపడి నాకు ఒక ఆలయాన్ని నిర్మించమని నీ వరాన్ని సఫలము చేసుకోమని చెప్పగా తొండమానుడు ఒక సుందరమైన ఆలయాన్ని నిర్మించెను. అదే ఈనాటి తిరుమల తిరుపతిగా, కలియుగ వైకుంఠంబుగా, భూతల స్వర్గంగా కొలవబడే తిరుపతి ఏ విధంగా నిర్మించినారో చూడండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. జయ 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 హో శ్రీ వెంకటేశ, జయ 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 హో సిత జన పోష, జయ 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 హో శ్రీ వెంకటేశ. తొండమాను చక్రవర్తి స్వప్నమొకటి గాంచెనుగా, కలలో స్వామి దర్శనమిచ్చి ఆలయమొకటి కట్టించమని. జయ 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 హో శ్రీ వెంకటేశ, జయ 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 హో సిత జన పోష, జయ 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 హో శ్రీ వెంకటేశ. ఆనందముతో తొండమానుడు శిల్పులందరిని పిలిపించే, వాస్తురీతిగా గోపురములతో ఆలయము నిర్మించెను. జయ 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 హో శ్రీ వెంకటేశ, జయ 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 హో సిత జన పోష, జయ 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 హో శ్రీ వెంకటేశ. వంటశాలలు, ధాన్యపుశాలలు, చందనశాలలు నిర్మించే, ధ్వజస్తంభమే చక్కగా నిలిపి ప్రాకారములే కట్టెనుగా. జయ 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 హో శ్రీ వెంకటేశ, జయ 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 హో సిత జన పోష, జయ 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 హో శ్రీ వెంకటేశ. స్వామికి నిత్యము సేవలు చేయ మండపములు నిర్మించే, భక్తులు అందరూ వచ్చుట కొరకు కొండకు మెట్లను కట్టించెనుగా. జయ 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 హో శ్రీ వెంకటేశ, జయ 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 హో సిత జన పోష, జయ 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 హో శ్రీ వెంకటేశ. నీవు ఇచ్చిన వరమే సఫలము చేసితివి ఈరోజు, నిత్యము నీ పద సేవలతోనే తొండమానుడే ధన్యత చెందే. జయ 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 హో శ్రీ వెంకటేశ, జయ 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 హో సిత జన పోష, జయ 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 హో శ్రీ వెంకటేశ. జయ జయ హో శ్రీ వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తొండమానుడు నిర్మించిన ఆలయాన్ని బ్రహ్మదేవుడు చూడడానికి తిరుమలగిరి వచ్చెను. ఆలయాన్ని చూసిన బ్రహ్మ ఆనందముతో ఆశ్వీజ శుక్ల పాడ్యమ నాడు అంకురార్పణ చేసి శ్రీనివాసునికి ఉత్సవాలు నిర్వహించెను. బ్రహ్మదేవుని చేతితో మొదలైన కారణంగా ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి నందెను. ఆ బ్రహ్మోత్సవాలు ఈరోజు మన గ్రామంలో ఏ విధంగా జరుగుతున్నాయో చూడండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.